హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హర్షిత. వెల్కమ్ టు హర్షిస్ కిచెన్. ఈరోజు ఎంతో రుచికరమైన ఎగ్తో ఎగ్ మంచూరియా చేయబోతున్నామండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా ఇందులో గుడ్డు పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకుందాం. చూడండి, ఇలా మొత్తం కలుపుకోవాలి. చూడండి, మొత్తం అంతా కలిసిపోయిందండి. ఇప్పుడు దీనికోసం నేను 2 ఉడికించిన గుడ్లను తీసుకున్నానండి. ఒక్కొక్క దాన్ని 4 భాగాలుగా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా పక్కన పెట్టుకున్న ఈ పిండి మిశ్రమంలో అనేది ఒక్కొక్క దాన్ని ఇలా డిప్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటిని కూడా ఇలా డిప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో ఎగ్ పీసెస్ని డిప్ చేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి మనం. చూడండి, నేను ఇప్పుడు అన్నిటిని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకవైపు బాగా ఫ్రై అయ్యాక వీటిని అన్నిటిని కూడా ఒకసారి మెల్లమెల్లగా రెండో వైపు టర్న్ చేసుకోవాలి. అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయి ఆల్మోస్ట్. ఇప్పుడు వీటన్నింటినీ కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్నింటినీ కూడా నేను ఇలాగ మొత్తం తీసేసానండి, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్ని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. క్షమించండి, ఇక్కడ నీ క్లిప్ మిస్ అయింది, అందుకే నేను మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేశాను. అలాగే కొద్దిగా వెనిగర్ను కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల టమాటా కెచప్ని అనేది నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాక అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసాం కదా, యాడ్ చేసాం కదా. ఇదంతా ఒకసారి మనం గరిటెతో ఇలా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇలాగా దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుక్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కుక్ అయిపోయాక ఇప్పుడు ఫైనల్గా ఈ విధంగా ఒకసారి గరిటె పెట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్ పీసెస్ అన్నిటినీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వీటన్నింటినీ కూడా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగ మొత్తంగా కూడా కలుపుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేశాక చివరగా కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.